జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 70% హాజరుంటే గానీ అమ్మఒడి రాదు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ రాకుండా జీతం తీసుకోవడం అనేది కరెక్టేనా? జగన్మోహన్ రెడ్డి బడి దొంగ అండి. అంటే స్కూల్ పిల్లలు బడి అలాగే కొడతారో ఆయన అసెంబ్లీకి రాకుండా దాగుంటున్నాడు. మిగతా పత్రికల్లో వాస్తవాలు వస్తున్నాయి. సాక్షి పత్రికలు ఏంటంటే వాళ్ళు పూర్తిగా ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలకి భిన్నంగా సాక్షి పత్రికలో రావడం జరుగుతుంది. ప్రజలకి మళ్ళీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితి ఉందంటారా? ప్రజలు ఓట్లేసే అవకాశం లేదు. గెలవడు. ఎలా గెలుస్తారని అనుకుంటాం? లేదండి, అంత ఉండదండి, ఇంకా ఉండదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారండి. గతంలో అమ్మఒడి అని చెప్పేసి చెప్తూ అంటే పిల్లడికి కానీ 70% హాజరుంటే గానీ అమ్మఒడి రాదు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ రాకుండా జీతం తీసుకోవడం అనేది కరెక్టేనా? జగన్మోహన్ రెడ్డి బడి దొంగ అండి. అంటే స్కూల్ పిల్లలు బడి అలాగే కొడతారో ఆయన అసెంబ్లీకి రాకుండా దాగుంటున్నాడు. అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద పోరాడొచ్చు కదా. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. మీరు 11 మందికి ఎందుకు ఓట్లేశారు ప్రజలు? ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీరుస్తారని కదా వేశారు. కానీ ఆయన ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటే రాజ్యాంగబద్ధంగా 11 మందికి ప్రతిపక్ష నాయకుడి హోదా రాదు కదండి. మినిమం 18 దాటి ఉండాలి. 18 దాటి ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నేను అసెంబ్లీకి రాను, లేకపోతే నేను ఒక్కడిని వెళ్తే నా మీద విరుచుకు పడిపోతారు ప్రభుత్వం అంటే నువ్వు చేసిన తప్పులు చాలా తప్పులు ఉన్నాయి. వ్యవస్థలన్నీ పాడు చేస్తావు నీ గవర్నమెంట్లో. నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజా సమస్యలు ఏవి పట్టించుకోలేదు. ఒక రోడ్లు కానీ కాలువలు కానీ లేకపోతే వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించావు. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. నీ మీద అన్ని కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. త్వరలోనే నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం. అసెంబ్లీకి దూరంగా ఉంటే జైల్లో నువ్వు వెళ్ళడానికి దగ్గరగా ఉన్నావు. అంటే ఇప్పుడు కేవలం కేసులకు భయపడే అతను మళ్ళీ బీజేపీకి ఏమైనా దగ్గర అయ్యే అవకాశం ఉందంటారా? అంతే కదండి. అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. గతంలో మొదటి ఈడీ కేసులని, తర్వాత ఇప్పుడు లిక్కర్ స్కాము, అన్ని రకాలుగా ఆయన మీద రకరకాల కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బీజేపీతో సహకరించకపోతే జైలుకి వెళ్ళిపోతానని భయం ఉంది ఆయనకి. ఆ భయంతో బీజేపీతో స్నేహం చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. లిక్కర్ స్కామ్ తీసుకుంటే దాదాపు 3,000 కోట్ల పైచిలకే ఇదంతా ఈ స్కామ్ అంతా వెలుగులోకి వచ్చింది. ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ని సిట్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడికక్కడ ఎవరైతే ఉన్నారో దాని మూలాలను కూడా బయటికి తీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు దీన్ని అసలు మనం ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా దీనిపై ఇంకా ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుందా? అంటే చాలా వరకు ఫోన్పే, గూగుల్ పే, ఇతర ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కూడా జరపకుండా కేవలం డబ్బుతో మాత్రమే ఇటువంటి జరిగేవి ఈ వైన్ షాపుల్లో. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా డిజిటల్ పేమెంట్లు చేయించలేదండి. ఎందుకంటే దొరికిపోతాడని. ఆ ముసుగులోనే ఈ 3,500 కోట్ల లెక్కర్ స్కామ్ జరగడం జరిగింది. ఎందుకంటే అదే డిజిటల్ పేమెంట్ చేశారనుకోండి లెక్క తెలిసిపోద్ది. డిజిటల్ పేమెంట్ కాకపోతే డబ్బులు రూపాయనంటే వాళ్ళ కమిషన్ అంతా, వాళ్ళ వ్యవహారం అంతా, బాటిల్ ఖరీదు అంతా ఇవన్నీ రకరకాలుగా వచ్చేస్తాయని తెలిసి డిజిటల్ పేమెంట్లు వద్దని చెప్పి డబ్బులే తీసుకునేవారు తప్ప ఏ రోజు బార్లో కానీ ఎక్కడ వాళ్ళు పెట్టిన ప్రభుత్వ షాపుల్లో ప్రతి దగ్గర కూడా డబ్బులే తీసుకున్నారు తప్ప ఎక్కడ డిజిటల్ పేమెంట్ చేయలేదు. 3,500 కోట్ల రూపాయలు స్కాము. ఆ స్కామ్లో ఎంత పెద్ద తలకాయలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కూడా జైలుకి వెళ్ళిపోవడానికి కొద్ది రోజుల్లో సిద్ధంగా ఉంది. మీకు తెలిసి ఈ స్కామ్ వెనకాల ఎంతమంది ఉంటారు? మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇలాగ పెద్ద తలకాయలన్నీ కూడా వాళ్ళు ఎవరైతే 1, 2, 3, 4, 5 ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న మిథున్ రెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఇంకా మిగతా వాళ్ళందరి మీద కూడా అన్ని సిట్టు పరిశీలిస్తుంది కనుక అందరి మీద చర్యలు తీసుకుంటారు. కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా వెనక్కి తగ్గదు. అది తప్పు చేస్తే మాత్రం శిక్ష మాత్రం తప్పదు. చాలా వరకు మొత్తంలో నగదు మాత్రమే తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఈ నగదంతా వివిధ దేశాలకు కూడా వెళ్ళిందని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అది నిజమే కదండి. బంగారం రూపంలో బంగారం బిస్కెట్ల ద్వారా విదేశాల్లో పెట్టుకోవడం, ఈ డబ్బులన్నీ కూడా బంగారు బిస్కెట్లు కొనుక్కొని ఇంట్లో దాచుకోవడం. మరి మొన్న కూడా మనం టీవీలో అట్లా చూసాం కదా ఎక్కడెక్కడ ఈ డబ్బులు ఎంత డబ్బులు దొరికాయో.
వాళ్ళ అనుచరులు, తర్వాత పెద్ద నాయకులు, పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ స్కామ్లో ఇరుక్కున్నారు. తప్పకుండా వీళ్ళందరికీ కూడా శిక్ష మాత్రం తప్పదు. కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవుతారంటారా వాళ్ళ ఎమ్మెల్యేలతో? అవ్వడండి. ఇప్పుడు 16 నెలలు అయింది. ఇప్పుడు రెండు సార్లు ఎప్పుడు అసెంబ్లీ జరిగినట్టుంది మనకి సంవత్సరంన్నరలో. 2 సార్లు కూడా ఆయన అసెంబ్లీకి రాలేదు కదండి. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానే అసెంబ్లీకి వస్తాను, దానికి అతను ప్రజలు ఇవ్వలేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలండి? ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఆయనకి ఇవ్వలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం అంతా కూడా అస్తవ్యస్తంగా చేశాడు, ఇబ్బందులు పెట్టాడు, వ్యవస్థలన్నీ పాడు చేసాడు. ఎక్కడా కూడా ఎటువంటి ప్రజలకి మేలు చేయలేదు. ఏదో డబ్బులు వేస్తాం బటన్ నొక్కుతాను అన్నాడు చెప్ప ఏది కూడా ప్రజలకి మంచి పని ఏది చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ప్రజలు నమ్మి ఓటేసే పరిస్థితి కనిపిస్తుందంట. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాదండి, ఇంకా 15 సంవత్సరాలు అయితే కానీ జగన్మోహన్ రెడ్డి వస్తాడో కూడా చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరండి. ఎందుకంటే ప్రజలకు తెలిసిపోయింది ఆయన గురించి. ఒక అవకాశం ఇచ్చారు, వాళ్ళ తండ్రి మంచి పాలన చేశాడనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా వన్ సైడ్ 151 సీట్లు ఇచ్చారు. దాన్ని అతను చేసుకోలేదు. అంటే దాన్ని మంచిగా చేసి మళ్ళీ రావాలని అనుకోలేదు ఆయన. ఎందుకంటే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించడం, ఎవరైనా అడిగితే వాళ్ళని తొక్కటం, అంతే తప్ప మంచి పాలన ప్రజలకు అందించలేదు ఆయన. డబ్బులు అంటే బటన్ నొక్కాడు, అన్ని ఆస్తులు తాకట్టు పెట్టాడు, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టాడు, వేల కోట్ల అప్పులు తీసుకొచ్చాడు, అన్నీ వెదజల్లాడు తప్ప ఏ రోజు కూడా ఈ వ్యవస్థను బాగుపరుద్దాం, మన ప్రజలకి మేలు చేయాలి, ఒక పరిశ్రమలు తీసుకురావాలి, విద్యార్థులకి మంచి ఉద్యోగాలు కల్పించాలని కానీ ఏది. మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో నవరత్నాలు అనే పేరు చెప్పి ఎన్నో సంక్షేమాలు అందించాను, అయినప్పటికీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అంటే కార్యకర్తలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అంటే సపోర్ట్ లేక ఓడిపోయాడా, లేదంటే ఆయనగా చేసుకున్నటువంటి పరిస్థితి వల్ల ఆయన ఓడిపోయాడా? ఆయన 175 అనేసి ప్రగల్భాలు పలికాడు, కానీ అదంతా అబద్ధం. ఎందుకంటే అతనికి తెలుసు నేను ఓడిపోతానని ఆయనకు తెలుసు. ఎందుకంటే ప్రజల్లో లేదు సార్, ఆయన గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన రిపోర్ట్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆయనకి తెలిసి నేను ఓడిపోతాను. కానీ పులి గాంభీర్యం అంటే మేకపోతే గాంభీర్యం అంటారు కదా, మేకపోతే రేపు చనిపోద్దనగా కూడా ఇంకా గాంభీర్యంతో ఉంటుంది. అలాంటి గాంభీర్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు ప్రదర్శించాడు తప్ప ప్రజలందరికీ తెలిసి వీడు ఓడిపోతాడు, వీడు ఓటు వేయం అనేసి డిసైడ్ అయిపోయారు ప్రజలు. ఎందుకంటే ఆయన చేసిన అన్ని ఇప్పుడు అమ్మఒడి ఉందండి, 15,000 అన్నాడు, 13,000 ఇచ్చాడు. పోన్లేండి 2,000 రూపాయలు ఏదో స్కూలు గీలు ఏదో మెయింటెనెన్స్ అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అలాగే చేస్తాం కనుక ఇప్పుడు ప్రభుత్వం తల్లికి వందనం అని పేరు పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తుంది. మంచి బ్యాగ్స్ ఇచ్చారు, మంచి బుక్స్ ఇచ్చారు, ఎటువంటి రాజకీయ చిత్రపటాలు కానీ దాని మీద వేయలేదు, ప్రముఖులు ఫోటోలు వేస్తున్నారు. అన్నీ కూడా వ్యవస్థను అంతా ఒక కూటమి ప్రభుత్వం అంతా కూడా చాలా చక్కగా ప్రభుత్వాన్ని ప్రజల్ని ఒక మంచి దారిలో పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని చాలా చక్కగా ఈ సంవత్సరన్నర పాలనలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పాలన సాగిస్తుంది. ఎలాంటి ప్రభుత్వం కోరుకుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకోరు. జీవితంలో మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని నేనైతే అనుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారంటారా ఆయన ఎమ్మెల్యేలతో కలిసి? వారి మాటల మీద వారికే నిలకడగా లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మాట్లాడతారేమోనని భయంతో ఆయన ప్రతిపక్షాల వాళ్ళందరినీ కూడా వివిధ రూపాల్లో ఆయన భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘటనలు జగన్మోహన్ రెడ్డి చేసి మనం అందరం కూడా చూసాం. ఇదే తరహాలో ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా నా పైన ఇలాంటి కుట్రలు ఏమైనా చేస్తారేమో అనేటువంటి అభద్రతా భావంలో ఉన్నారు. కాబట్టి మనం ఏదైతే చేస్తామో ఇతరులు కూడా అదే ఆలోచనతో ఉంటారనేటువంటి భ్రమలో నుంచి జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలని చెప్పేసి ముందుగా మేము కోరుకుంటా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే ఈ 2029 ఎలక్షన్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే అసెంబ్లీకి వస్తామని చెప్పేసి ఈ వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు చాలా ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. దీన్ని అసలు ఎలా చూస్తారు మీరు? ఆయన అభిప్రాయాన్ని వాళ్ళ కార్యకర్తలకి తెలియజేసి అదే అభిప్రాయాన్ని వాళ్ళ సోషల్ మీడియాల ద్వారా విపరీతమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. వారి యొక్క సోషల్ మీడియా కార్యకర్తలందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఒకటే, మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి మాటలుగాని నమ్మి సోషల్ మీడియాలో మీకున్నటువంటి క్వాలిటీస్ని దిగజార్చుకోవద్దని చెప్పి వారి యొక్క సోషల్ మీడియా కార్యకర్తలకి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే గవర్నమెంట్ సీఎం అవ్వకముందు ఆయన ప్రతి గ్రామం కూడా పాదయాత్ర పేరు చెప్పేసి తిరిగినప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారు, వారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి చేశారనేది ప్రజలందరూ కూడా పరీక్షించారు. కాబట్టి నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో వారికి జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి గుణపాఠం చెప్పారు. నిజంగా కానీ అదే జగన్మోహన్ రెడ్డికి కానీ నిజంగా అధికారం కానీ రాలేదు కాబట్టి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన భవిష్యత్తులో ఇంకా రాజకీయ పార్టీ కూడా ఉంటుందా ఉండదా అని కూడా మాకు నమ్మకం లేదు. వారు కూడా ఏదో ఒక పార్టీలు విలీనం చేయాలనేటువంటి
పెట్టినటువంటి ప్రతిపాదన కూడా వాళ్ళ కార్యకర్తల్లో ప్రతిపాదన కూడా పెట్టినటువంటి సంభాషణలు కూడా బయట బాగా వినిపిస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ముందు పోటీ చేయడం కంటే కూడా ఏ పార్టీలో ఆయన విలీనం చేయాలన్న ఆలోచనలో కూడా ఆయన ఉన్నారనేది మాకు ఉన్నటువంటి సమాచారం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే గానీ మళ్ళీ అసెంబ్లీగా అడుగు పెట్టడం అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలంటే ఆయన గెలుస్తాడు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? గెలవడు. ఎలా గెలుస్తారని అనుకుంటాం? 11 సీట్లు పడిపోయినాడు. మళ్ళీ ఇంకొకసారి 151 సీట్లు రావాలంటే మహా అద్భుతాలు చేయాలి. మహా అద్భుతాలు చేసే అంత వ్యక్తి ఏం కాదు. గతంలో ఏంటంటే ప్రజలు వాళ్ళ నాన్నగారిని దృష్టిలో పెట్టుకొని ఈయన ఏదో చేస్తాడు అని చెప్పి జనాలు ఒక అవకాశం ఇచ్చారు. ఏం చేశాడు అనేది ప్రతి ఒక్కరూ అబ్జర్వేషన్ చేశారు. ఆంధ్ర ఆస్తులు, ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టేసి ప్రజలకి ఏదో ఇచ్చేసామని చేసేసి పగడదాలు పలికి జగన్మోహన్ రెడ్డికి ఇంకొకసారి అయితే మటుకు అవకాశం ప్రజలు ఇవ్వరు. ఎందుకంటే ఈయన ప్రజల సొమ్మును ఈ రోజు జీతం రూపంలో 2,60,000 రూపాయలు తీసుకుంటున్నాడు. మరి అమ్మఒడికి 70% మనకి అటెండెన్స్ ఉంటే కానీ, పిల్లలకి అటెండెన్స్ ఉంటే కానీ అమ్మఒడి వర్తించదనే చెప్పే వ్యక్తి ఈ రోజు ప్రజాధనాన్ని కబలించేసి ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడుకొని కనీసం అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజల పక్షాన మాట్లాడకుండా, ప్రజా సమస్యల మీద పోరాడకుండా ఇలాగా ఇంట్లో కూర్చున్న వ్యక్తికి మళ్ళీ ఇంకొకసారి పగ్గాలు ఎక్కిస్తారని ఎలా అనుకుంటారు? అది పగటి కళలు మానేసి వాస్తవాల్లోకి వస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి అని నేనైతే హెచ్చరిస్తున్నాను. అంటే ఇప్పుడు మనం చూసుకున్నప్పటికీ మళ్ళీ అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది మీరేమనుకుంటారు? రావాలి కదా. బాధ్యత గల వ్యక్తి 2,60,000 రూపాయలు తీసుకున్న వ్యక్తి ప్రజాపక్షాన మాట్లాడాలి, ప్రజల గొంతు ఈయన వినిపించాలి. మాట్లాడకపోతే ఎలాగవుద్ది? కానీ ఇప్పటికీ కూడా మరి ఆ జీతం ప్రజాస్వామ్యం ఎలా అరుగుతుందో ఆ మనిషికి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకి ఇచ్చి 2 లక్షల రూపాయల జీతం కూడా పేద పిల్లలకి ఇచ్చేస్తూ ఆయన అసెంబ్లీకి వెళ్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నాడు. ఆయన చూసానే ఈయన సిగ్గు తెచ్చుకోవాలి. 75 సంవత్సరాల పైచలకి ఆయన సీఎం గారు, ఆయన కూడా వయసుతో పోటీ పడుతున్నారు. ఈరోజు యువకులతో సహా పోటీ పడి పనిచేస్తున్నారు. అభివృద్ధి, ఆంధ్రాని ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజలకి ఎలాగ మనం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి, ఇలా ఇటువంటి ఆలోచనలతో వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తుంటే ఎంత ఈయన జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, సిగ్గుగా మాట్లాడుతున్నాడంటే ఆయన ఆల్రెడీ ఒకసారి సీఎం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడుకి ఏమన్నారు? నీకున్న సీట్లు ఒక 4-5 తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, నేనే దయతేల్చి నీకు ఇచ్చానన్నట్టు మాట్లాడారు. మరి ప్రజలే నీకు 11 సీట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తారు నీకు? అది రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది వ్యవస్థ. అంతేగాని నేను వీళ్ళు ఎవరు పడితే చేసేది కాదు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఎవరని తెలుసుకోవాలి. రాజ్యాంగం ముందు తెలుసుకోవాలి. ఒక సీఎంగా చేసిన వ్యక్తి మళ్ళీ పోనీ చేయలేదా అంటే చేసి ఉన్నాడు. అంటే రాజ్యాంగంలో ఏమైతే ఉన్నాయో అంశాలు కూడా మినిమం తెలియని జ్ఞానంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ముందు రాజ్యాంగం అంటే ఏటో తెలుసుకొని వ్యవహరిస్తే పద్ధతిగా ఉంటుందని నేనైతే మరి చెప్తున్నాను. 2029 ఎలక్షన్లో గెలిస్తే గానీ మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. అసెంబ్లీకి ఆయన వస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారండి. ఆయన ఎందుకు రారంటే ఆయనకి వస్తే ఎక్కడ అవమానం అవుతుందో, ఎలాగా ఆయనకి ఇబ్బంది పడతారో అని ఒక అనుమానం ఉంది. కాకపోతే ఆయన రావాలి అసెంబ్లీకి. ఎందుకంటే జీతం తీసుకుంటున్నారు. ఏమున్నా సరే ఆయన రావాలా. ఓటింగ్ శాతం ఉన్నా సరే ప్రజల తరపున, ప్రతిపక్షం తరపున వచ్చి ఏమైనా గవర్నమెంట్ తప్పులు ఏమైనా ఉంటే లేచి ప్రశ్నించి ఏదో ఉంది. కానీ ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చామంటే ఎలాగ ఇచ్చేస్తారు? దానికి లెక్క ఉంటుంది, దాని ప్రకారం ఇస్తుంది. ఈయనేమో మాజీ సీఎంఏ. కాకపోతే ఆయన పరువు ఆయన కాపాడుకోవాలా. రావాలి, వచ్చి ప్రజలతోని ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలోనే మాట్లాడాలి, ప్రశ్నించాలి. నవరత్నాలు అన్నారు, కానీ అందులో కూడా చాలా మట్టుకు ఫెయిల్ అయిపోయాయి. కానీ పార్టీ వాళ్ళందరేమో సక్సెస్ అయ్యాం అన్నారు. అమ్మ ఒడి పథకానికి 15,000 అన్నారు, 13,000 వేశారు. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అలా చాలా లుసుగులు ఉన్నాయి. అలాగే లిక్కర్ స్కామ్ కూడా బాగా దారుణంగా జరిగింది. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదు, గవర్నమెంట్ నడిపిస్తానన్నది. వాళ్ళ మనుషులు పెట్టారు, డిజిటల్ పెట్టలేదు, ఓన్లీ క్యాష్ పెట్టారు. కొన్ని వేల కోట్ల రూపాయలేమో స్కామ్ జరిగిపోయింది. ఎవరెవరికి ఎంతెంత వెళ్ళింది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. కొన్ని కోట్ల రూపాయలు ప్రజా సొమ్ముని, ప్రజాధనాన్ని దోచేశారండి. లిక్కర్ కూడా నాసి రకం లిక్కర్ ప్రజలకి ఇచ్చేసి దాంట్లోని చాలామంది చనిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మస్ట్ సీనియర్ లీడర్ అండి. ఆయనకు మించిన లీడర్ లేరండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్పీరియన్స్ లేదండి. ఏదో వాళ్ళ నాన్న, వాళ్ళ తాతగారు ఒక పేరు మీద ఆయన ఒక హవా అంతే. ఆ టైం, ఆ గాలి వచ్చేసింది ఆయనకి. దానివల్ల ప్రజలు కూడా కొని ఒక అవకాశం ఇద్దామని 151 సీట్లు ఇచ్చిన గర్వం వచ్చిందండి. ఆ గర్వంలోని వాళ్ళ పార్టీ మనుషులు చాలా దారుణంగా బిహేవ్ చేశారండి, దిగజారండి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు.
ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది ఒక్కరు చేసింది కాదు. అలాగే ఈ వయసులో ఆయనకి అన్ని రోజులు జైల్లో పెట్టడం ఇదండి, అది చాలా పొరపాటు. అక్కడే గవర్నమెంట్ పడిపోయిందండి. ఈరోజు అక్కడ హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీ ఉందంటే మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా. ఆయన వల్లే హైదరాబాద్ అంతా ఇదైంది, ప్రపంచాన్ని తెలిసింది. ప్రపంచ దిగ్గజల కంప్యూటర్ వ్యక్తుల్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. బిల్ గేట్స్ కానీ అలా చాలా సత్యం నాదెళ్ళ వాళ్ళందరినీ కన్విన్స్ చేసి తీసుకొచ్చి మాదాపూర్లో పెట్టి ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసి వాళ్ళందరూ ఈరోజు లక్షలాది బిజినెస్ టర్న్ ఓవర్ అవుతుంది. వస్తాం అంటే ప్రజలకి మళ్ళీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితి ఉందంటారా? లేదండి, అంత ఉండదండి, ఇంకా ఉండదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారండి. ఒక రోడ్డు లేదు, భూదందాలు ఎక్కడ పడితే అక్కడ దోసేయడం. రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందండి. జగన్ గారి ప్రభుత్వంలోనే రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు చంద్రబాబు దాన్ని గాడిలో పెట్టారండి. ఈ 5 సంవత్సరాలు కదా, వచ్చే 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఈ స్టేట్ ఏమో ఇండియాలో నెంబర్ 1 అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చూస్తే బీజేపీకి చాలా దగ్గరగా వెళ్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు నిన్న కాక మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఓటు ఆయన మద్దతు ఇవ్వటం, అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా బీజేపీకి చాలా దగ్గరగా వెళ్తూ ఆయన వ్యవహరిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదండి, గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా సెంట్రల్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టు ప్రతి అంశంలోనూ కూడా కేంద్రానికి ఎప్పుడు ఎంపీలు అవసరం వస్తే, ఎప్పుడు కేంద్రంలో ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి కానీ ఎన్నికల్లో ఆయన సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వటం ప్రజలకు అందరికీ తెలిసిన విషయం. కనుక ఈ విషయంలో ప్రజలు వేరే ఆలోచించుకుంటున్నారు అనడానికి అవకాశం లేదు. ఈ మధ్యన జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజలందరికీ బహిరంగంగా ఆయన అనౌన్స్ చేయకపోయినా బీజేపీకి మద్దతు ఇస్తున్నానని, కానీ మద్దతు ఇస్తున్నాడు అన్నది ప్రతి పబ్లిక్ కూడా ఈవేళ పేపర్ చూసేవాళ్ళు కానీ టీవీ చూసేవాళ్ళు కానీ అందరూ కూడా ఇది అవును అనుకున్నటువంటి పరిస్థితి ఈవేళ సమాజంలో మన రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేసి గెలిపించే పరిస్థితి ఏమైనా ఉందా? ప్రజలు నమ్ముతారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి? ప్రజలు ఓట్లేసే అవకాశం లేదు. ఎందుకు లేదని అంటే ఆయన చేస్తున్నటువంటి ఒకటి సంక్షేమం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకరికే ఇవ్వడం జరిగింది. అదే విధంగా రెండోది గ్యాస్. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల్లో గ్యాస్ లేదు. ఈరోజు దీపం 2 కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఈవేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. మరి గవర్నమెంట్లో ఫ్రీ బస్ లేదు. ఈవేళ కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టింది. ఏదైతే సూపర్ 6లో చెప్పడం జరిగిందో అవి ఇంచుమించుగా ఉన్నటువంటి సూపర్ 6 పథకాలన్నిటికీ ఆమోదం అయినట్టు చాలా వరకు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. 1-2 మినహా మిగతా పథకాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, గతంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బంద్ చేసింది. మరి ఈవేళ మళ్ళీ 200 పైచీలుగా అన్నా క్యాంటీన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెట్టడం జరిగింది. ప్రభుత్వంలో చూసుకుంటే నవరత్నాలు అని చెప్పేసి సంక్షేమ అందించాము, మేమే బాగా చేసాము అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అంటున్నారు, సూపర్ హిట్ అంటున్నారు, అసలు ఏమీ జరగలేదు, ప్రజల్లోకే వెళ్ళలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది కేవలం కల్పిత మాట్లాడడం అనేది కరెక్టే అంటారా? ఇది కేవలం ఏంటంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలు విశ్వసించడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈ ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లే విధంగా వైసీపీ ఒక పార్టీ విధానాన్ని ఇందులో ముఖ్యంగా మిగతా పత్రికల్లో వాస్తవాలు వస్తున్నాయి. సాక్షి పత్రికలు ఏంటంటే వాళ్ళు పూర్తిగా ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలకి భిన్నంగా సాక్షి పత్రికలో రావడం జరుగుతుంది. దానివల్ల కొంత ప్రజలు కొద్దిగా ఏదైనా వాళ్ళు చెప్పినవి, వాళ్ళ పత్రికల్లో వచ్చినవి వాళ్ళు నమ్మచ్చు. ఎంతవరకు? ఒక 100లో 10%, 90% ఈవేళ ప్రజలు ఎవరు కూడా వాళ్ళ యొక్క చెప్పే మాటలు విని విశ్వసించే పరిస్థితుల్లో ఈవేళ ప్రజలు లేరండి.